దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. నీ జీవితంలో దేవుడు ఒక్క క్షణంలో కార్యము చేయబోతున్నారు. నువ్వెంతకాలంగానే ఎదురు చూస్తున్నావేమో, ఎప్పుడు నా దేవుడు నా విషయంలో ద్వారాలు తెరుస్తారు, ఎప్పుడు దేవుడు కార్యము చేస్తారు అని ఎదురు చూస్తున్నావో, దేవుడు అన్నారు, అమ్మా నేను నీ విషయంలో ద్వారాలు తెరవబోతూ ఉన్నాను అని. నీకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తములు సాధ్యమే. నువ్వు అసాధ్యం అనుకుంటూ ఉన్నావు, దేవుడు దాన్ని అద్భుతంగా జరిగించబోతూ ఉన్నారు. నువ్వు ఊహించని ఆశీర్వాదం, నువ్వు అడిగిన దానికంటే అత్యధికముగా, నువ్వు ఊహించలేని, భావించలేని ఒక ఉన్నతమైన స్థానానికి దేవుడు నిన్ను నడిపించబోతూ ఉన్నారు. నేనా ఇంతగా ఆశీర్వదించబడ్డానా, ఇది దేవుడు నా జీవితంలో చేసిన కార్యమే అని నువ్వు సాక్ష్యం చెప్పబోయే రోజు రాబోతూ ఉంది. ఎందుకంటే నువ్వు మౌనంగా చీకటిలో ఒంటరిగా ఉండి నువ్వు కాచిన కన్నీరు, నువ్వు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించున్నారు. కాబట్టి ఆయన తప్పకుండా నీ జీవితంలో కార్యము నువ్వు అంతేకాకుండా మనుషులు ఊహకు అందని రీతిలోనే దేవుడు నీ జీవితంలో కార్యములైనా జరిగించబోతూ ఉన్నారు. మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. 33వ అధ్యాయము 3వ వచనము. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, నాకు మొర్ర పెట్టుము, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు నీకు తెలియచేతును. ఆమేన్. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుచున్నారు. అమ్మా, నువ్వు మనుషులకి చెప్పలేని సంగతులు, చెప్పుకోలేని బాధను నీవు నాకు చెప్పు, నువ్వు నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నేను నీకు జవాబిచ్చేవాడిని, నేను నిన్ను లేవనెత్తేవాడిని, నేను నిన్ను ఆశీర్వదించేవాడిని. అంతేకాకుండా నువ్వు ఊహించలేని సంగతులను, నువ్వు ఊహించలేని కార్యములను, నువ్వు లెక్కించలేని కార్యములను నేను నీ జీవితంలో జరిగించబోతున్నాను. ఈరోజు నువ్వు ఏ విషయంలో కృంగిపోయావో, ఇది నా దేవుడు నా జీవితంలో చేసిన కార్యమే అని నువ్వు సాక్ష్యం చెప్పే రోజు రాబోతూ ఉంది. నువ్వు కన్నీటితో, మౌనంగా, దుఃఖముతో, వేదనతో, ఒంటరిగా ఉండి నువ్వు మొర్ర పెడుతూ ఉండగా నేను నీకు సమీపముగానే ఉన్నానమ్మా. నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకి, ప్రతి మొర్రకి నేను జవాబు అనుగ్రహిస్తూ ఉన్నాను. అంతేకాకుండా నువ్వు ఊహించలేని కార్యములను, గూఢమైన సంగతులను, రహస్యమైన సంగతులను నేను నీకు తెలియచేయబోతున్నాను. ఏమిటంటే, రాబోయే రోజుల్లో నేను నిన్ను ఎలా ఆశీర్వదిస్తూ ఉన్నాను, నేను నిన్ను ఎలా సమృద్ధిగా ఆశీర్వదించబోతున్నాను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఒక ఉన్నతమైన స్థానంలో ఏ విధంగా నేను ఉంచబోతున్నాను, నువ్వు ఊహించలేని రీతిలో, నువ్వు లెక్కించలేని కార్యములను, మనుషులకు అందని ఆశ్చర్య కార్యములను నేను జరిగించబోతున్నాను. అట్టి సంగతులను, అట్టి కార్యములు నేను నీకు తెలియచేయబోతున్నాను అని దేవుడు సెలవిస్తున్నారు. ఆయన మన జీవితంలో ఏ కార్యము చేయబోతున్నారు, ఎలా ఆశీర్వదించబోతున్నారు అన్నవి గూఢమైన సంగతులని, రహస్యమైన సంగతులు. అంతేకాకుండా మన ఊహకు అందని కార్యాలు, మనము గ్రహించలేని సంగతులు. ఇదా నా జీవితంలో ఇది జరుగుద్దా, నన్ను ఆ దేవుడు ఇంతగా ఆశించి, నా కుటుంబం ఈ రోజులా ఉంది, మేము ఇంత సమృద్ధిగా ఉన్నాము, మేము ఇంత ఆశీర్వాదకరముగా ఉన్నాము అని మనమే ఆశ్చర్యపోయే రీతిలో, మనమే గ్రహించలేనట్లు దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థానంలోనే ఉంచబోతున్నారండి. కాబట్టి మనం మొర్ర పెడుతూ ఉండగా ఏ ఆటంకమవుతుందో దాన్ని మనల్ని దీవించి ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదకరంగా మనము గ్రహించలేని సంగతులను, రహస్యమైన సంగతులను తెలియజేసి మనకి దేవుడు జవాబిస్తూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామని కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేర్ చేసుకుందామని అందరూ కనులు మూసుకొని ప్రేర్లోకి ఇవ్వచ్చు. ఉన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరంతలుగా ఫలించినగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడును గాక. యెరూషలేము యేసు నామములోనే క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండును గాక. పరిచర్యల పాలు భాగస్తులే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి
ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత విడుదల కలుగునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. రాసిన ప్రతి బిడ్డకి యేసునామములో గొప్ప విజయము కలుగునుగాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. అయ్యా, ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తే చిన్న ప్రద్దని పాత సన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.